मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అద్దం బాటిల్ కింద పడేస్తే విరిగిపోతుంది. ఆలస్యంగా వెళ్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. రాజా సార్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, కానీ మాకంటే మీరే ఎంత ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. నేను నిజమైన రాజును అసలు ఇప్పటి వరకు చూడనే లేదు. కిటి కూడా తన మందిరాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మీరు చూడకపోవచ్చేమో, కానీ మేము చూసాము. అది ఈ లోకంలోనే గొప్ప విషయం తెలుసా? డాంకీ, అది రాజ్ మహల్ కాదు, తాజ్ మహల్. అంటే కోట్ అంటే ఏంటి? రాజుగారు ఉండే అంతఃపురం. రాజా జాన్ సింగ్ గారి అంతఃపురం చూసారంటే మీరు అలా చూస్తూనే ఉండిపోతారు. ఈ అంతఃపురం అంత అందంగా ఉంటుంది. అలాగైతే రండి, త్వరగా వెళ్దాం. అరే నన్ను కాపాడండి. జాతరకి వెళ్తే ఒక అమ్మాయి తప్పిపోయింది. ఇప్పుడు ఈ చెట్టు మీద నా కాలు ఇరుక్కుపోయింది. చప్పట్లు కొట్టండి. ఏంటలా చప్పట్లు కొడుతూ నిలబడిపోయారు? ముందు నుండి కిందకి తెప్పండి. మీ రాజుగారి డ్రెస్ చాలా దారుణంగా మారిపోయింది. త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతాం. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మేము అంతఃపురం చూడాలి, వెళ్ళండి. సూపర్ సూపర్ సూపర్. ఈ చోటు చాలా బాగుంది. మేడం, ఇక్కడ రాజు మాత్రమే ఉన్నారన్నారు. ఇక్కడ అందమైన ఎవరు ఉన్నారు? డాంకీ, రాజ్ మహలే ఇది, కానీ బాగుంది కదా. నా యొక్క పేరు జామ్ సింగ్. మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. భలే భలే. కన్నా సార్ కింద పడిపోయారు. పిస్తా పప్పు అనుకుని నేను బాదం పప్పుని తిన్నాను. నేను కింద పడిపోలేదు. రాజుగారికి దండం పెడుతున్నాను. చప్పట్లు కొట్టండి. నీ యొక్క నమస్కారం నాకు నచ్చింది. ఇవి చలవరాళ్ళు, అంచేత జాగ్రత్తగా నడవాలి, లేదంటే అప్పుడప్పుడు నాకు నమస్కారం చేయాల్సి వస్తుంది. ఈయనే కన్నా సార్, మా ఇంటి పక్కనే ఉంటున్నారు. ఈయన మిమ్మల్ని మీ అంతఃపురాన్ని చూడాలని ఆశపడ్డారు, అందుకే ఈయన కూడా తీసుకొచ్చాను. చాలా సంతోషం. అందరికీ రాజకోటను చూపిద్దాం. ముందు మీరందరూ వెళ్ళి ముస్తాబై రండి. సేవకులారా, వీళ్ళందరికీ విశ్రామ గదులను ఏర్పాటు చెయ్యండి. అలాగే రాజుగారు. మీకు పేరు మార్చి పెట్టారా? లేదే. మరి వీళ్ళెందుకు మిమ్మల్ని మహారాజు అని పిలుస్తున్నారు? మహారాజ్ కదా, రాజుల్ని మహారాజులు అంటారు. ఈయన్ని అందరూ మర్యాదగా మహారాజా అని పిలుస్తారు. సరే, భోంచేస్తారా? వెళ్ళి ముస్తాబై రండి, తర్వాత కోటంతా తిరిగి చూద్దాం. ఎందుకు ఇలాంటప్పుడు దీపాలన్నీ వేసి ఉంచారు? ఆపెట్టండి. రాజుగారు, ఇప్పుడు ఆఫ్ చేస్తాను, ఉండండి. నన్ను క్షమించండి, రక్షణ కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఆఫ్ చేసి మహారాజా. దెబ్బ తగలేదు కదా? పళ్ళు తింటారా మీరు? అంతా బాగైపోతుంది. రండి, నాకు నచ్చిన చోటికి మీ అందరినీ తీసుకుని వెళ్తాను. ఇదే నా ఈత కొలను. వావ్, చాలా బాగుంది. అయితే ఈ వాసన? నీటిలో అత్తరు వేశారు, అందుకే అలా వాసనేస్తుంది. మేము ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చా? దర్జాగా చేయండి. అయ్యో, ఈతకొలను తెరిచే వరకు కాస్త వేచి ఉండాల్సింది కదా. ధూళి పడకూడదని మేము మూసే పెట్టాం.
చెట్టు మీద పండు పండింది, స్విమ్మింగ్ పూల్ లో దుమ్ము పడకుండా మూసారు. చప్పట్లు కొట్టండి. వావ్ వావ్, ఇదే ఆ రోజులైతే మిమ్మల్ని ఆస్థాన కవించేసేవాడిని. పళ్ళు తీసుకుంటారా? నాకు 9వ లెక్కలు చెప్పడం తెలీదు. ఇప్పుడు నాకు పళ్ళు తినాలని అనిపించడం లేదు. చప్పట్లు కొట్టండి. తర్వాత తింటాం. ముందుగా మేము స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తాం. మీకేమైనా డౌటా? అయ్యో, హీటర్ను ఆఫ్ చేయడం మర్చిపోయారనుకుంటాను. నాకు